పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ఎలాంటి వారు ధన్యులు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, దీనాత్ములు ధన్యులు, దేవుని యొక్క రాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. ఈ రీతిగా చెప్పుకొని పోతే అష్టభాగ్యాలు కూడా అనేక ధన్యతలు మనం చూస్తుంటాం. అయితే ఇప్పుడు విపులీకరించి చూసినట్లయితే ఎవరు ధన్యులు అంటే, మొదటగా ప్రభు ధర్మశాస్త్రాన్ని నిరంతరం పారాయణము చేయవారు ధన్యులు. మొట్టమొదటి కీర్తనలోనే మనం చూస్తున్నాం. కాబట్టి నిరంతరం మనం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని లేక దేవుని యొక్క వాక్యాన్ని ఎవరెవరైతే ధ్యానిస్తుంటారో వారు ధన్యతను పొందుకుంటారు. ఎవరెవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంటారో వారు దేవుని వెలుగును కాంచగలుగుతారు. ఎవరెవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంటారో వాళ్ళపై దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. దేవుడు వారితో మాట్లాడతాడు. అందుకే ప్రియులారా, ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని దావీదు కీర్తనకారుడు చెప్పినట్లుగా మొదటి కీర్తనలో ఆయన ధర్మశాస్త్రాన్ని నిరంతరం ధ్యానించేవారు ధన్యులుగా మారతారు. మన క్రైస్తవ జీవితంలో ధన్యత మనకు కావాలంటే, మనం దేవుని యొక్క ధన్యతను పొందుకొని మన జీవితాన్ని పావనం చేసుకోవాలి అంటే, మనం ధర్మశాస్త్రాన్ని లేదా దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరం పారాయణం చేసుకునే అలవాటును ఏర్పరచుకోవాలి. తద్వారా మన జీవితానికి ధన్యత కనబడుతుంది. ఎందుకనగా దర్శన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, ఈ గ్రంథమును పఠించువారు ధన్యులు అంటున్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క గ్రంథాన్ని ఎప్పుడైతే పఠించడం మొదలెడతామో, దేవుని యొక్క ఆత్మను గైకొనగలుగుతుంటామో, దేవుని యొక్క జ్ఞానముతో మనం సత్యాలను తెలుసుకోగలుగుతాము. మన జీవితానికి దేవుని వాక్యం ఒక వెలుగుగా కనబడుతుంది. కీర్తన 119 వచనం 105, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇక రెండవది, దేవుని బిడ్డలుగా ఎలాంటి ధన్యతను పొందగలమనగా, మనం దేవుని ఆలయములో నివసించువారు ధన్యులు అంటున్నాడు దావీదు కీర్తనకారుడు. నిజమే ప్రియులారా, చాలాసార్లు మనం ఆదివారం ఆరాధనకు వెళ్తాం, హరీబరీగా వెళ్తాం, హరీబరీగా పూజ అయిపోగానే పారిపోతుంటాం. కానీ దైవ భక్తులుగా మనం ఆయన దేవుని ఆలయములో నివసించువారు ధన్యులు. అన్యుల ఇండ్లలో 1000 దినములు గడుపుట కంటే నా ప్రభు మందిరములో ఒక్కరోజు గడుపుట చాలు అంటాడు దావీదు కీర్తనకారుడు. కాబట్టి మనకు సమయం దొరికినప్పుడు దేవుని ఆలయంలో గడపడం అలవాటు చేసుకోవాలి. ఆలయంలో గడపడం వలన లాభం ఏంటి, ధన్యత ఏంటి అంటే, ఆలయంలో గడిపిన సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగి ఉన్నాడు. ఆలయంలో గడిపిన జకరియా ధూపం వేసే సమయంలో గాబ్రియేలు దూతని చూడగలిగి దైవ సందేశాన్ని అందుకోగలిగాడు. రాజుల దినచర్య గ్రంథం 2వ గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చూసినట్లయితే, హిజ్కియా రాజు జబ్బు పడినప్పుడు యెషయా ప్రవక్త చెప్తాడు, నీ సమయం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు, ఆయన కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు దేవుడు మనసు మార్చుకొని చెప్తున్నాడు. ఏమని? నా ప్రజలని హిజ్కియాతో చెప్పుము, 3 దినములలో నేను ఆయనకి ఆలయానికి వెళ్ళమని. దానికి ముందు చెప్తాడు ఏమని? నేను ఆయనకు ఆరోగ్యాన్ని ఇస్తాను, 15 సంవత్సరాల ఆయుష్ను పెంచుతానని. కాబట్టి ప్రియులారా, ఆశీర్వాదాలన్నీ దేవుని ఆలయంలో గడిపే వాళ్ళకి, దేవుని ఆలయంలో ఉండడం ఎంత గొప్పతనమో
దావీదు కీర్తనకారుడు అంటాడు, నా ప్రభు మందిరములో ఓ కాపలాదారుడుగా ఉండడం ఎంత ధన్యత. ఇక దేవుని మందిరములో ఉండువారు, దేవుని స్తుతించువారు ధన్యులు. అవును ప్రియులారా, దేవుని మందిరంలో ఉండడమే కాదు, నిరంతరం దేవుని స్తుతించేవారు ధన్యులు. మనం దేవుని ఆలయానికి వెళ్తున్నాం, అక్కడ ఒక గంటో అరగంటో కూర్చొని స్తుతి గీతాలతో, ప్రార్థనా గీతాలతో దేవుని స్తుతించగలుగుతున్నామా? అలా మనం ఎప్పుడైతే చేస్తున్నామో, రోజు కొంతసేపు దేవుని ఆలయంలోకి వెళ్ళి పాటలు పాడి స్తుతించడం మొదలెడతామో, మనము కూడా ధన్యతని పొందుకోగలుగుతాం ప్రియులారా. అందుకే లూకా శుభవార్త 11:27 అంటది, ఎంత చక్కగా ప్రభు వాక్యాన్ని బోధించినప్పుడు, నిన్ను కన్న గర్భము నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవంటే దేవుని వాక్కును ఆలకించి పాటించువారు మరింత ధన్యులు అంటున్నాడు ప్రియులారా. ఇవన్నీ ధన్యతలు మనం అష్టభాగ్యాల్లో చూస్తున్నాం, పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మరి ఎందుకు ధన్యతను పొందుకోలేకపోతున్నాము అంటే, దేవుని ఆశ్రయించువారు ధన్యులని దావీదు కీర్తన 54వ కీర్తన 2వ వచనంలో సెలవిస్తున్నారు ప్రియులారా. కాబట్టి మనం దేవుని ఆశ్రయించువారుగా తయారైనప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. ఇంత గొప్ప ధన్యత మీరందరూ పొందుకోవాలని, ఆ ప్రభు ధన్యతను పొందుకొని మీ జీవితాన్ని పావనం చేసుకోవాలని ఆ దేవదేవుని మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.